వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులోని ఈ రోజు కూడా కీలక అంశం పైన కరెంట్ ఇష్యూ పైన చర్చించబోతున్నాం. 2 సార్లు రాష్ట్రాన్ని పాలించింది. 2014 ఎన్నికల కంటే 2018 ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించింది. కానీ సీన్ కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. పొత్తు కోసం గులాబీ బాస్ అడుగులు వేశారు. లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు కుదిరింది. కానీ బీఎస్పీతో పొత్తు గులాబీ దళాన్ని కలిసి వచ్చేనా? పొత్తులో బీఎస్పీకి దక్కే ఎన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేయబోతుంది? కేసీఆర్ నిర్ణయం వెనుక ఆంతర్యం ఏంటి? ఇద్దరూ కలిసి అధికార కాంగ్రెస్ని ఢీకొడతారా, లేదంటే కుప్పకూలిపోతారా? రైట్, ఇది ఇవాళ ది గ్రేట్ డిబేట్. రీసెంట్గా మనం మొన్న చూసాం, బీఎస్పీ బీఆర్ఎస్ రెండు కూడా లోక్సభ ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేయాలని ఒక డెసిషన్కి వచ్చాయి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కేసీఆర్ని కలవటం, చర్చించడం, దీనికి సంబంధించినటువంటి త్వరలోనే విధి విధానాలు కూడా ఖరారు అవుతాయని ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. రైట్, బీఆర్ఎస్ లాంటి రెండు సార్లు రాష్ట్రాన్ని పాలించినటువంటి చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ, బీఎస్పీ లాంటి పెద్దగా ప్రభావం లేనటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? రైట్, ఇదే అంశం పేరు చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొనేందుకు మనతో పాటుగా ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. అదేవిధంగా బీఎస్పీ నుంచి దాసరి భూష, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి వాసుదేవ్ రెడ్డి, వీరంతా కూడా జాయిన్ అవుతారు. రైట్, డిబేట్లో స్టార్ట్ చేసే ముందు మొన్న జరిగిన ఏదైతే మీటింగ్ ఉందో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ భేటీ, ఆ భేటీలో జరిగిన పరిణామాలు కానీ, ఆ తర్వాత బయటకు వచ్చి ఏం మాట్లాడారు, పొత్తు గురించి ఏం మాట్లాడారు, వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ముందు ఉండబోతుంది అనే విషయం అయితే కొంత బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి వాళ్ళు ఏమన్నారో విని మనం డిబేట్ స్టార్ట్ చేద్దాం. కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో, ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బెంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను, ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇవాళ నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పొడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు మరి ఈ సమయం మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమానికి ఇచ్చినటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వీకర్ సెక్షన్ గురించి పనిచేసిన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి చర్చించడం నేను ప్రవీణ్ గారు, వారు హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పనిచేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చింది. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు ఎల్లుండి చెప్తాం. రేపు అనుకుంటాం. ఇక ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికల్గా ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగా ఉంటుంది కదా. వీళ్ళు తెలియదు పెద్దపల్లి నుంచి చేద్దా, వరంగల్ స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ నుంచి చేద్దా, ఇక్కడేం చేయదు. దానికే ఉంటుంది. జనరల్ సీట్లు కూడా చేయొచ్చు, జనరల్ సీట్లు కూడా చేయొచ్చు. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. పాత పరిచయం ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం చూద్దాం ఏం జరుగుతుందో. సస్పెన్స్ ఉంది కదా మనకి. థ్యాంక్ యూ. రైట్, అది మీటింగ్ తర్వాత ఇద్దరు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదే కేసీఆర్ మీటింగ్ తర్వాత చాలా బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. బలహీన వర్గాలకి
ఇప్పుడు వాళ్ళకి అండగా నిలబడే బీఎస్పీతో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉందని, త్వరలోనే సీట్లకు సంబంధించి విధి విధానాలకు సంబంధించి కూడా ఒక ప్రకటన వస్తుందని ఆయన చాలా చెప్తున్నట్టుగా అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, ముందుగా బీఆర్ఎస్ నేత వాసుదేవ్ రెడ్డి గారితో మాట్లాడదాం. వాసుదేవ్ రెడ్డి గారు నమస్తే అండి. 2014లో 11 సీట్లు సాధించారు, 2018 ఎన్నికల్లో 9 ఎంపీ సీట్లు సాధించారు. మరి ఎందుకు అంత ఆల్మోస్ట్ అవునన్నా కాదన్నా కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ పవర్ బీఆర్ఎస్ఏ, అది నోన్ ఫ్యాక్ట్. ఎందుకంటే మన రిజల్ట్ వచ్చిన 2023 ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు మంచిగానే పెర్ఫామ్ చేశారు. కానీ ఎందుకు ఎటువంటి ప్రభావం లేని బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు, వాసుదేవ్ రెడ్డి గారు? అంటే ఒకటే అండి, మీరు చెప్తున్నట్టు బిఎస్పికి ఎటువంటి ప్రభావం లేదనేది తప్పండి. ఎందుకంటే వారికి ఉండే క్యాడర్ వారికి ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాకు తెలిసి 1.5 నుంచి 2% ఓటింగ్ ఉన్నది. అంటే ప్రతి కాన్స్టిట్యూన్సీ లో 3,000 నుంచి వెళ్ళి 8,000, 6,000, 9,000 అట్లా ఆ కాన్స్టిట్యూన్సీ లో ప్రభావం చూపేంత దళిత ఓటు బ్యాంకు ఇలా బిఎస్పికి ఉంది. బట్ ఇప్పుడు ఇంకొకటి, ఇలా ఓటు షేర్ ఒకటే కాకుండా ఇవాళ మేము ప్రధానంగా ఓట్ల కోసం, సీట్ల కోసం కాకుండా భవిష్యత్తు కోసం, భవిష్యత్తులో వాసుదేవ్ రెడ్డి గారు పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతా ఉన్నది. కాబట్టి భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని బీఎస్పీతో కలిసి, బీఎస్పీ బీఆర్ఎస్ తో కలిసి పోవాలనేది అటు అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. వాసుదేవ్ రెడ్డి గారు, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఆల్మోస్ట్ 107 సీట్లలో కంటెస్ట్ చేసింది. ఎక్సెప్ట్ ప్రవీణ్ కుమార్ మినహాయించి ఎవరికి కూడా డిపాజిట్లు రాలేదు, అవునా కాదా? అవునండి, అవునండి. ఇప్పుడు డిపాజిట్లు రాలేదండి. ఇప్పుడు ఎప్పుడే కానీ ఇప్పుడు మా నాయకుడు కేసీఆర్ గారు ఏం చూస్తారు అంటే, ప్రజల మధ్యలో ఉండే ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే నాయకత్వాన్ని ఎప్పుడే కానీ వారు గమనిస్తూ ఉంటారు. ఇవాళ నిజంగా ఈ బీఎస్పీ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఫైట్ చేస్తున్న పార్టీ. అదే రీతిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా గత 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్న సమయంలో కూడా మేము తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. మీకు కూడా తెలుసు, మేము ఇలా దళిత బంధు తీసుకొచ్చినా, లేకపోతే గురుకులాలు తీసుకొచ్చినా, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే గురుకులాలకు ఆనాడు ఇదే ప్రవీణ్ గారు సెక్రటరీగా ఉన్నారండి. వారే స్వయంగా చెప్పిండ్రు, గురుకులాలలో బ్రహ్మాండమైన విద్య ఇక్కడ బోధించబడతా ఉన్నది. ఐఏఎస్ లాంటి ఉన్నతమైన ఉద్యోగాలకు ఇక్కడి పోటీ పడి వారు దాంట్లో సెలెక్ట్ అవుతున్న సందర్భాన్ని కూడా వారు ఉదాహరించారు. అంటే ఇంత మంచి కార్యక్రమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందనే విషయాలను ఇలా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ లాంటి ఒక పథకాన్ని తీసుకురావడం, అంటే మా ఆలోచన, మా కార్యాచరణ, మా నాయకుడు కేసీఆర్ గారు కూడా పేద వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా, ఇంకే పథకాలు తీసుకొచ్చినా, ఇలా దళిత బంధు లాంటి స్కీమ్ తీసుకొస్తే ఆ దళితులకు ఆర్థికంగా అదే నిజమైతే మీరు ఓడిపోయారు కార్యమో. అంటే భావ సారూప్యత ఇటు బిఎస్పీ కావచ్చు, మాకు కావచ్చు ఉంది. కాబట్టి భవిష్యత్తును కేవలం రాజకీయాల కోసమే కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో అనేక పోరాటాలు చేయాల్సిన అవసరం ఉండబోతుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి తప్పకుండా ఇట్లాంటి వ్యక్తి మనతో కలిసి ఉంటే, లేదా మేము వారితో కలిసి ఉంటే ఒక మంచి కార్యాచరణ ముందుకు తీసుకెళ్తే భవిష్యత్తులో ఇంకా బాగుంటది. ప్రజలకు ఉపయోగపడే కార్యాచరణ తీసుకోబోతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క పొత్తు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందండి. చాలా చేసాము, దళిత బంధు తీసుకొచ్చాము, బలహీన వర్గాలు చాలా అండగా నిలిచామని చాలా చెప్తున్న పరిస్థితి మీ పాలనలో జరిగిందని చెప్తూ ఉన్నారు. కానీ అదే నిజమైతే, అది వాస్తవం అయితే మీకు ఓడిపోయారు కార్యమా 2023 ఎన్నికల్లో? ఇప్పుడు ఒకటండి, మాకు కాంగ్రెస్కి ఎంత తేడా అండి పర్సెంటేజ్? 1.8 అంటే దాదాపు 2% కంటే బిలో ఓట్ల శాతంలో ఒకసారి మనం గమనిస్తే మాకు వాళ్ళకు ఓట్ల శాతం 4 నుంచి 5 లక్షల ఓట్లు తక్కువ వచ్చినాయి. మేము ఎక్కడ వెనకబడలేదండి. గమనించండి, ఇప్పుడు రాజకీయాలలో గెలుపోవడం సహజం. సరే, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు, అది కామన్. దాన్ని మేము ఎప్పుడే కానీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి. నిత్యం ప్రజల మధ్యలో ఉండే నాయకత్వం, ప్రజల మధ్యలో ఉండే పార్టీ మా పార్టీ. కాబట్టి ఓటమితోటి కుంగిపోయి గెలిపత్తే ఏదో పొంగిపోవాలనే నాయకుడు మా నాయకుడు కాదు, మా నాయకుడు ఎప్పుడే కానీ మనం ఎదిగిన కొద్దీ ఒదిగుండాలని చెప్తా ఉంటాడు. నేను చెప్తుంది కూడా అదే, మీ పార్టీ బలంగానే ఉంది, మీకు 39 దాకా సీట్లు వచ్చాయి కాబట్టి మీరు బలంగానే ఉన్నారు, నో డౌట్ అందులో. కానీ బీఎస్పీ కాకుండా మర్యాదను ప్రత్యామ్నాయం చూసుకుంటే బెటర్ ఏమో అనేది కొంతమంది వాదన. ఇప్పుడు సరే, ఇప్పుడు రాజకీయాలలో ఇప్పుడు మన పరిస్థితులను బట్టి, మన పరిస్థితులను బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలండి తప్పకుండా. ఇప్పుడు అందుకనే కేసీఆర్ గారు, ఇటు ప్రవీణ్ గారు ఇరువురుగా మాట్లాడుకొని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఇప్పటికే మేము ఒక్కరిమే కాకుండా ఇంకా కలిసి వచ్చే ఎవరైతే ఇంకా కలిసి వచ్చే వాళ్ళు ఉంటే కూడా
వాళ్ళతోటి కూడా మాట్లాడతామని నేను మన విలేకరు అడిగిన ప్రశ్న కూడా వారు చెప్పారు కదా, తప్పకుండా ఇంకెవరైనా కలిసి వస్తారా అంటే ఎందుకు కలిసి రావద్దు, కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పి వారు కూడా చెప్పారు కదా. కాబట్టి దీన్ని ఏదో ఊరికే కలిసి వద్దాం అనుకున్న కమ్యూనిస్టులు పక్కన పెట్టినట్టున్నారు కదా తప్పకుండా ఈ తప్పు ఆదిత్య అనేది- రెడ్డి గారు. ఏమంటారండి? కలిసి వద్దాం అనుకున్న కమ్యూనిస్టులు పక్కన పెట్టినట్టున్నారు, వాళ్ళు కలిసేటట్లేరు కమ్యూనిస్టులు. ఇప్పుడు కలిసి వచ్చే వాళ్ళని కలపకపోతాం అంటున్నాం, కలిసి రాని వాళ్ళ గురించి చర్చ లేదండి ఇక్కడ. కలిసి వచ్చే వాళ్ళు భవిష్యత్తులో తప్పకుండా, ఇప్పుడు మీరు రాజకీయాలు చూస్తారండి, ఎంపీ ఎలక్షన్ తర్వాత సినారియో మొత్తం, రాష్ట్ర సినారియో మొత్తం మారే పరిస్థితే కనిపిస్తా ఉన్నది. మనం గత 4-5 రోజులుగా ఆ పత్రికలు విశ్లేషిస్తే, విశ్లేషకులు మాట్లాడే విధానాన్ని చూస్తే తప్పకుండా ఎంపీ ఎలక్షన్ తర్వాత ఏదో జరగబోతుంది అనే ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజల పక్షాన గట్టిగా కొట్లాడాలంటే కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా కలుపుకొని పోవాలని ఒక ఆలోచన తీసుకున్నారు. కాబట్టి ఇది ఒక రాజకీయాల కోసమే కాకుండా ప్రజల కోణములో ఆలోచించి తీసుకున్న నిర్ణయం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రైట్ రైట్. కోటేశ్వర గారు, బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు, బీఆర్ఎస్ అదేవిధంగా బీఎస్పీ పొత్తు ఏదైనా సఫలమయ్యే పరిస్థితి ఉందంటారా మీ అంచనా ప్రకారం? ఇప్పుడు రెండు పార్టీల నాయకులు లౌకికవాదం గురించి మాట్లాడుతున్నారు. ఆ లౌకికవాదం మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైందనేటువంటిది ప్రశ్న. ఎందుకంటే అదే బీజేపీ, అదే కాంగ్రెస్ ఇవాళ ప్రత్యర్థులుగా ఉన్నాయి, లేదు బీఆర్ఎస్ కూడా ప్రత్యర్థిగానే ఉంది. ఆ రోజు లౌకికవాదం గుర్తుకు రాలేదు. లేదా ప్రవీణ్ కుమార్ గారికి మరి ఆయన సొంతంగా పోటీ చేసేటప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద లేదా బీఆర్ఎస్ పాలనా తీరు మీద, బీఆర్ఎస్ మీద ఏ విధమైనటువంటి విమర్శలు చేశారో మరి అందరికీ తెలిసిందే. అంటే 3 నెలల్లో లేనటువంటిది ఇప్పుడు కొత్తగా ఎట్లా గుర్తుకొచ్చింది అనేటువంటిది ఒకటి. రెండోది, కేసీఆర్ గారి వ్యవహార శైలిని తీర్థంగా చూసినప్పుడు మునుగోడు ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్టులతోటి ఆ రోజు అవసరమై ఏ విధంగా మాట్లాడారో, ఆ తర్వాత కమ్యూనిస్టులను ఏ విధంగా తోలనాడారో మనం చూసాం. అందువలన ప్రవీణ్ కుమార్ గారికి కూడా తర్వాత అదే విధమైనటువంటి ట్రీట్మెంట్ కేసీఆర్ నుంచి వస్తుంది తప్ప అంతకు మించి పెద్దగా వచ్చేది ఏమీ లేదు నా అభిప్రాయం ప్రకారం. రెండోది, ఇప్పుడు వీళ్ళు కలిసినంత మాత్రాన ఒక ప్రధానమైనటువంటి శక్తిగా అవతరించేటువంటి అవకాశాలు ఏమాత్రం లేవనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందరికీ తెలిసినటువంటి రహస్యం ఏంటంటే ఇదే బీఆర్ఎస్ నేతలు బీజేపీ తోటి సర్దుబాటు చేసుకోవడానికి అంతర్గతంగా ప్రయత్నించారు. అది సాధ్యం కాక ఇవాళ ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫేస్ సేవింగ్ కోసం ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధి ఎక్కడుంది బీఆర్ఎస్ కి అనేటువంటిది నా అభిప్రాయం. అదేవిధంగా బీఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా సమస్య కాదు, బీఎస్పీకి కూడా చిత్తశుద్ధి ఏమిటి? ఎక్కడైనా ఏ లౌకికవాదానికి కట్టుబడి కానీ లేదా మరొక దానికి కానీ బీజేపీ మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి శక్తి దేశంలో ఎక్కడైనా బీఆర్ఎస్ తో బీఎస్పీ కలయిక వల్ల దళిత ఓటింగ్ కూటమి కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? దళిత ఓటింగ్ బీఎస్పీకే దళిత ఓటింగ్ రాలేదు, ఇంకా బీఆర్ఎస్ కి ప్రత్యేకంగా కలిసి వచ్చేది ఏముంది? ఇప్పుడు ఒకసారి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఎస్పీ బలం ఏమిటో లేదా బీఆర్ఎస్ బలహీనత ఏమిటో జనానికి తెలిసిన తర్వాత అనేక మంది దాని నుంచి దూరం అయ్యేటువంటి పరిస్థితులే ఉంటాయి ఇవాళ ఉన్నటువంటి రాజకీయాలు. అందువలన బీఆర్ఎస్ డెఫినెట్ గా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రేపు పార్లమెంటరీ ఎన్నికల నాటికి ఇంకా బలహీనపడుతుంది. బీఎస్పీ పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే దానికి ఉన్నటువంటి బలం ఏమిటో అంతకు ముందు వాళ్ళు చెప్పినటువంటి బలం గురించి వాళ్ళు చెప్పుకున్నటువంటి మాటలు ఏమిటో, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏమిటో చూసిన తర్వాత, వాస్తవాలు చూసిన తర్వాత గతంలో బీఎస్పీకి ఓటేసిన వాళ్ళు కానీ లేదా బీఆర్ఎస్ కి ఓటేసినటువంటి వాళ్ళు కానీ ఇవాళ పూర్తిగా ఆ పార్టీల వెనకాల ఉంటారని కూడా మనం చెప్పలేము. కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక అనివార్యమై వేరే ఇంకా ఒంటరి పాటు అయ్యి ఏదో ఫేస్ సేవింగ్ కోసం చేసేటువంటి ఒక ప్రయత్నం తప్ప, ఒక విఫల ప్రయత్నం తప్ప దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు రెండు పార్టీలకి అనేది నా అభిప్రాయం. చాలా సివియర్గా కూడా ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గవర్నమెంట్ మీద చాలా సివియర్గా కామెంట్స్ చేశారు. చాలా విమర్శనాత్మక ధోరణిలో చాలా పెద్ద ఎత్తున హైలైట్ చేశారు. ఆ వ్యాఖ్యలు కూడా చాలా హైలైట్ అయ్యాయి. సో అదే వ్యక్తి మళ్ళీ ఇప్పుడు కలయటాన్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉంటుందా? 3 నెలల్లో బీఆర్ఎస్ కి అధికారం పోగానే అది పార్టీ ఏదో మారు మనసు పుచ్చుకున్నట్టుగా ఎట్లా మారిపోయింది?
దాని యొక్క స్వభావం ఎలా మారిపోతుంది. అందువల్ల అవకాశవాదం అనేటువంటిది బీఆర్ఎస్ వైపు నుంచైనా ఉండాలి, లేదా బీఎస్పీ ప్రవీణ్ కుమార్ గారి దగ్గర నుంచైనా ఉండాలి, లేదా ఇద్దరు కలిసి అవకాశవాదంగా ఉండాలి. రైట్. లేదు గతంలో నేను చేసినటువంటి విమర్శలు తప్పు అని పరస్పరం రెండు పార్టీలు చెప్తాయా, జనం ముందు ఓటర్ల ముందు చెప్తాయా, ఆ మాటలను ఉపసంహరించుకుంటున్నట్టు ఏమైనా చెప్తాయా? చెప్పవు. చెప్పనప్పుడు మరి అవకాశవాదం అని కాక ఏమంటారు ఎవరైనా? అందువలన ఇది ఒక అవకాశవాదం, ఏదో ఉన్నంతలో ఏదో చేద్దాం అనేటువంటి ప్రయత్నం తప్ప దీనివల్ల ఎలాంటి ఫలితం ఉండదు. జనం కూడా విశ్వసించరు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉన్నటువంటి ఆయన అధికారిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి చరిత్ర మనకు తెలిసిందే. కానీ ఆ పేరుతోటి ఆయన సంపాదించుకున్నటువంటి మద్దతు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ తోటి కలవడం వల్ల అటువంటి మద్దతుదారులను కూడా ఆయన కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆయన నమ్మిని ఆయన కోసం పనిచేసినటువంటి వాళ్ళు, రైట్. కాన్స్టిట్యున్సీస్ లో పనిచేసినటువంటి అనేక మందికి భ్రమలు కోల్పోయేటువంటి అవకాశం ఇప్పుడు స్వయంగా ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చారనేది నా అభిప్రాయం. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అది కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్కి పెద్ద ఓటు శాతం, సీట్ శాతం పెద్దగా ఏం కాదు, టూ మచ్ డిఫరెన్స్ అయితే కాదు. సో అవునన్నా కాదన్నా మీకు వాళ్ళు చాలా ఫోర్స్ అయినటువంటి ప్రత్యామ్నాయం. దానికి బీఎస్పీ తోడవటం వల్ల మీ విజయావకాశాలు గండిపడే అవకాశం లేదా? నమస్తే అండి. అక్కడ ఉన్న ప్యానల్ వాళ్ళకు కూడా, అదేవిధంగా బీఆర్కే న్యూస్ ప్రజానికానికి కూడా నమస్తే అండి. ఇక్కడ ఒకటే గమనించాలండి వెంకటేష్ గారికి, ఏంటంటే ఆ రోజు మొన్న నవంబర్ జరిగిన ఎన్నికలలో చాలా స్పష్టంగా బీఆర్ఎస్ మీద ఓడిపోయింది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ప్రజానికం బీఆర్ఎస్ ని తిరస్కరించారు. అట్ ద సేమ్ టైం మన అటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఎస్పీ చీఫ్ అయ్యారు. చీఫ్ అయ్యి ఆయన ఒక ఉన్నత విద్యావంతుడు, సివిల్ సర్వెంట్. ఆయన కూడా కేసీఆర్ మీద భయంకరమైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయనకు మారాంటోళ్ళం కూడా చాలా మంది అభిమానం ఉన్న వ్యక్తిగతంగా, ఎందుకంటే ఒక మేధావి, ఒక పార్టీకి అండగా ఉండనేసి చాలా మంది మేధావులు, మారాంటోలు, చదువుకున్నోళ్ళు, లాయర్లు కూడా అందరు కూడా ఒక రకమైన అభిప్రాయం ఉంది. ఇవాళ ఏదైతుందో స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ బీఎస్పీ అనేది మరి బీఆర్ఎస్ తోడు కలిసిందంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయి బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయ్యాడు అంటే ఇది చాలా మంది రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఏదో బీఆర్ఎస్ కి మన 2% ఓట్లు వచ్చినాయి కాబట్టి 2023 నవంబర్లో వాళ్ళ కాంగ్రెస్ కంటే 2% తక్కువ వచ్చినాయి కాబట్టి అవి కలిస్తే పోతే అనేది తప్పుడు లెక్క. ఇవాళ బీఎస్పీకి ఏదైతే మొన్న వచ్చిన 2% బిలో 2% ఓట్లు కూడా ఇవాళ 80% కూడా రావు. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే స్వార్థం కోసం వీళ్ళు కలిశారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, దళిత ఓట్లకు కానీ కలిసినట్టుగా ఎక్కడ కనబడట్లేదు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 80% కూడా ఎంపీ కావాలని ఒక సదుద్దేశం ఆయనలో ఉంది కాబట్టి ఆయన ఒక ఆలోచనతోటి, ఒక పక్క స్వార్థంతో ఇవాళ తను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా వెనక్కి నెట్టేసి ఆయన స్వార్థంతో ఏదో నాగర్ కర్నూలు కనుక నిలిచవచ్చనే ఉద్దేశంతో ఆయన జాయిన్ అయ్యారు తప్ప, ఇద్దరు కలిసారు తప్ప ఇద్దరి మధ్య పొత్తులేవే. ఇక మన దేశకి నేత అని చెప్పుకున్నారు మన కేసీఆర్ గారు. దేశకి నేత ఇవాళ ఎదురుత ఇదే పరిస్థితి వచ్చింది. లాస్ట్ కి ఎవరితోటో పొత్తు పెట్టుకుంది, పొద్దు పొడిచేటట్లేదు ఆయనకి. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా చెడగొట్టడం కోసం ఆయన మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలిగితే ఆయనతో పొత్తు పెట్టుకున్నారు. ఇది కేసీఆర్ ఫస్ట్ నుంచి ఉన్నదే. ఆయనకు అవసరం ఉంటే ఎవరైనా కాగలించుకుంటారు. ఆయన కౌగిలింత ఎట్లుంటుందంటే ధృతరాష్ట్ర కౌగిలి. ఆయన స్వార్థం కోసం సిపిఐ సిపిఎం కూడా అలాగే చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ తోటి పొత్తు, తర్వాత టీడీపీ తోటి. ఆయన ఎప్పుడైనా అంతే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవటము, టీఆర్ఎస్ బలహీన పట్టడంతో మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఆలోచించుకోవడం. ఇవాళ ఎవరున్నారు సిపిఐ సిపిఎం తోటి వాళ్ళ దగ్గరకు వచ్చేటట్లేదు. బీఎస్పీ ప్రవీణ్ కుమార్ గారితో మాట్లాడుకుని ఒక పొత్తు పెట్టుకున్నారు. 80% కూడా బీఎస్పీ మొన్న వచ్చినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఇక్కడ 80% కూడా అందులో వాళ్ళకి ఆ రోజు 2% అంటే ఇవాళ అలా వచ్చిన వాటిలో 2% ఓటు కూడా 80% కూడా ట్రాన్స్ఫర్ కావాలని చెప్పి కూడా నేను చాలా స్పష్టంగా చెప్తాను. ప్రజానికం చాలా ఆశ్చర్యానికి ఒకంత చాలా గురైపోయారు. ఎందుకంటే ఏంటిది వీళ్ళిద్దరికి ఎలా పొత్తు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక ఇతర ఒక మేధావి, బడుగు బలైన వర్గాల గురించి ఆలోచించే వ్యక్తి లేస్తే తెలంగాణ దొరతనం అని తిట్టేటువంటి కేసీఆర్, అగ్రవర్ణాలలో దొరతనం అంటే ఆయన బ్రాండ్ ఇమేజ్ కేసీఆర్ అందరూ తెలుసు. మరి అట్లాంటి కేసీఆర్ తోటి కలవటం అంటే ఎవరు ఊహకన్నట్లేదు. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కేసీఆర్ చాలా సీనియర్ లీడరు, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, తనదైన మార్క్ చూపించారు. కానీ అటువంటి సీనియారిటీ అనుభవం ఉన్నటువంటి నేత అంత సింపుల్గా ఎటువంటి ప్రభావం ఉండకుండానే కలిపేసుకుందామని అంత బ్లైండ్ డెసిషన్ అయితే తీసుకోరు కదా. దాని ప్రభావం గమనించండి. వెంకటేష్ గారు మీరు ఒక్కటి గమనించండి. బీఆర్కే న్యూస్ ప్రజానికం కూడా ఇవాళ టీఆర్ఎస్ కి ఎంపీ అభ్యర్థులు కరువైపోయారు. ఇవాళ మా ఖమ్మంలో చూసుకుంటే నామా నాగేశ్వరుడు ఎన్నిసార్లు బతికాను కూడా నేను ఉండను అంటున్నాను. ఎక్కడ కూడా వాళ్ళకి అభ్యర్థులు లేని పరిస్థితి వచ్చింది.
వాసుదేవరెడ్డి సోదరుడు ఏంటంటే మొన్న వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ చేశారు, మంచి మనసులో తమ్ముడు, చాలా మంచి మనసు. గెలుపోవటంలో కూడా మేము కామన్గా తీసుకుంటున్నామని వాసుదేవరెడ్డి గారు అంటున్నారు తప్ప కేసీఆర్ ఎక్కడైనా గెలిపోవటం కామన్గా తీసుకున్నారా? తట్టుకోలేకపోయారు. ఆయన ఓటమిని తట్టుకోలేకపోయారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గెలుపుని కూడా తట్టుకోలేకపోయారు. ఎవరైనా మనకు బాధ అనిపిస్తుంది, మనం ఓడిపోయినది కాదు బాధ, ఆయనకు ఓడిపోయినందుకు ఎంత బాధ. కాంగ్రెస్ వచ్చింది, ఒక రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి సీఎం అయినట్టు కూడా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఆ సీట్ లో కూర్చుంటారు చూడటానికి ఇష్టపడిన ఒక అహంకార పూర్తిరెడ్డి నేత. ఎందుకంటే కేసీఆర్ ని ఇవాళ అందరూ తెలుసు కేసీఆర్ ఎంత అహంకార పూర్తం అంటే, అంత అహంకారం బహుశా ఎవరికి లేదు. నేను ఒక లాయర్ గా కూడా గమనిస్తున్నాను. అంటే అంత అహంకారంతో వాళ్ళు చేశారు. ఆయన ఇవాళ మళ్ళీ స్వార్థం కోసం ఇవాళ ఆయన సొంత రాష్ట్రంలోనే దిక్కు లేదు, నేషనల్ పార్టీ అనడు, టీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీని పెట్టారు. ఇవాళ బీఆర్ఎస్ లో తెలంగాణ లేదు, ఆ వరడే లేదు, మరి దాంట్లో ఆత్మ లేదు. ఇవాళ తెలంగాణ ప్రజానికి కూడా అందరూ కూడా బీఆర్ఎస్ కు దూరం అయ్యారు. చాలా మంది కూడా ఆయనకు బీఆర్ఎస్ వద్దని మళ్ళీ టీఆర్ఎస్ పెట్టాలని కూడా మనం సలహాలు సూచన చేసింది. అసలు అభ్యర్థి లేని పరిస్థితుల్లో కొత్త ఒక నాటకానికి మళ్ళీ కొత్త నాటకానికి తెరదీశారు. ఏవి కూడా వర్కౌట్ కావు. ఒకప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు, బీఆర్ఎస్ బీజేపీ పిఎస్పీ, ఇప్పుడు 3 బీలు అయినాయి. సో ఇలా ఒక కాంగ్రెస్ ని ఎదుర్కోవడం కోసం ఇవాళ 3 బీఆర్ఎస్ అయితేంది, బీజేపీ అయితేంది, బీఎస్ 3 పార్టీలు ఒక పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థులు దొరకని పరిస్థితి వచ్చింది ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి వాళ్ళతో పొత్తు కలుపుకొని వాళ్ళకు 3-4 ఇచ్చేసి, ఎందుకంటే మళ్ళీ అన్ని మేము ఓడిపోతే ప్రజలు గమనించాలి, అన్ని మేము ఓడిపోతే బీఆర్ఎస్ ఓడిపోతుందని ఓడిపోయే వాళ్ళకి ఇచ్చి 1-2 గెలిచి వీళ్ళు పెట్టుకొని చూసారా మేము ఇన్ని నిల్చున్నాం ఇన్ని గెలిచిన చెప్పుకోవడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. ఇలా ఈ పొత్తు కూడా అపవిత్ర పొత్తుగా తెలంగాణ ప్రజానికం భావిస్తుంది. ఎక్కడ కూడా సంబంధం లేదు. బీఎస్పీ భావజాలం వేరు, బీఎస్పీ వేరు, అంతరార్థం వేరు. అట్లాంటి బీఎస్పీ ఒక అగ్రం అన్నటువంటి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ తోటి కలవటువంటి ఇది రాజకీయంగా అపవిత్రతకు సంబంధించిన తప్ప ఎలాంటి దీంట్లో లేదు. ఇది తెలంగాణ ప్రజానికం చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. ఈ మాత్రం మొన్న వచ్చినటువంటి ఓట్లు కూడా రావాలనుకుంటే ఇందాక మన్నె కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు. మొన్న అసలు ఈ మాత్రం ఓట్లు కూడా రావాలనుకుంటే చాలా స్పష్టంగా చెప్తున్నా, బీఆర్ఎస్ తనకు తానే గోతిలో తీసుకుంది. తెలుగు కేసీఆర్ గారు ఎంత మేధాగా ఒకసారి పప్పులో కారేస్తారు అన్నట్టుగా సెల్ఫ్ డిఫెన్స్ తీసుకున్నారు కేసీఆర్ గారు. తన గోతులు ఇట్టు తగ్గికేటు ఉన్న 4 సీట్లు 1-2 సీట్లు కూడా రాని పరిస్థితి వల్ల కేసీఆర్ గారు వచ్చారని కూడా తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. రైట్. వాసుదేవరెడ్డి గారు, బీఎస్పీతో కలయటం వల్ల బీఆర్ఎస్ వచ్చే సీట్లు కూడా పోయే అవకాశం ఉందని చాలా బలంగా చెప్తున్న పరిస్థితి ఉంది. అటువంటి సంకేతాలు మీకేం అందలేదా? ఇప్పుడు సోదరులు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినా లేకపోతే కోటేశ్వరరావు గారు మాట్లాడినా, ఇప్పుడు చాలా సందర్భాల్లో మీరు కూడా చూసారు, తెలంగాణ ఉద్యమానికంటే ముందు అంటే ఏర్పడే సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్ని ఒడిదొడుకులు కనిపించినాయి, ఎంత అప్ అండ్ డౌన్ అయింది, మళ్ళీ ఎట్లా లేచింది అనేది చాలా సందర్భంలో మీరు కూడా చూసిండ్రు. అసలు తెలంగాణే రాదు, కేసీఆర్ మొత్తం ఆయన కుటుంబం కోసం చేస్తుండు, ఆయన కోసం చేస్తుండు, ఆస్తులు వెనుక వేసుకోవడానికి తెలంగాణ అనే పదాన్ని వాడుతుండు తప్పితే నిజంగా తెలంగాణ వచ్చే పరిస్థితి లేదని అనేక మంది ఇప్పుడు మాట్లాడిన పార్టీలకు సంబంధించిన వాళ్ళు విశ్లేషకులు కూడా అనేక సందర్భాల్లో కూడా మాట్లాడిన సందర్భం ఉన్నది. ఇవన్నీ కొత్త కాదండి. కేసీఆర్ గారు కింద పడ్డప్పుడు అనేక మంది ఇంకా తొక్కేయాలని చూస్తారు, కానీ ఎవరు ఎంత తొక్కినా ఒక బాల్ కింద ఇట్లా ఇసిరితే ఎంత స్పీడ్ గా వస్తుందో అట్లనే మేము ఎంత ఓటమి చెందినామో అంతకంటే రెట్టింపుగా భవిష్యత్తులో సీటు గెలిచే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండి. కాబట్టి ఇదే మాకు కొత్త కాదు, సింగిల్ అనేది సంపూర్ణ. అందుకే రెండవది ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడింది, ఒక్క నిమిషం వెంకటేష్ గారు, ఒకటి నిమిషం శ్రీనివాసరావు, అసలు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేరు, అభ్యర్థులు కరువయ్యారు, మా దగ్గర నామనాగేశ్వరరావు పోటీ చేయనంటే బతలాడిందని మీరు చూసిండ్రా? శ్రీనివాసరెడ్డి అన్న మీరు వచ్చేమన్నా వీడియో తీసిర్రా? ఇవాళ బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ పార్టీల నుంచి ఒక్కొక్క కాన్సెన్స్ నుంచి 4-5 పోటీ పెడతా ఉన్నారండి. ఎవరికి ఇవ్వాలన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఉన్న సిట్టింగ్ ఎంపీకి ఇవ్వన్నా, లేకపోతే ఎవరన్నా ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఇస్తే బాగుంటుందా, లేకపోతే ఇంకెవరన్నా పార్టీ జెండా భోజనాలకు ఇస్తే బాగుంటుందా అనేది రివ్యూ చేసుకుంటా ఉన్నాం. మీ అందరికి కూడా తెలుసు, ఓటమి చెందిన 10 రోజుల 20 రోజుల నుంచెల్లే మేము మొత్తం పార్లమెంటు వారిగా రివ్యూ చేసుకున్నాం. ఇప్పుడు అసెంబ్లీల వారిగా రివ్యూ జరుగుతా ఉన్నది. బ్రహ్మాండంగా ప్రజల్లే ఉన్నాము, ఎక్కడ కూడా బయటకు వెళ్ళలేదండి. ఓడిపోయిన నుంచి కూడా ప్రజల పక్షానే ఉన్నాం. ఇలా మాకున్న విశ్వాసం ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారంటీల పేరు మీద 13 అంశాలు హామీ ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజలకు. 13 అంశాలలో మీరు చెప్పిన హామీలు అమలు కావట్లేదు. మీరు ఇస్తారన్న రైతులకు ఇస్తారన్న 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9న సంతకం పెడతారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటి వరకు గ్రామాల్లో రైతులు అరకోసం పడలేదు. కాబట్టి ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉన్నది కాబట్టి భావిస్తా ఉన్నాం.
సరే మీరు హలో? చాలా కాన్ఫిడెన్స్గా భరోసాగా చెప్తున్నారు, మేము అది చేసి చెప్తున్నారు, మీకు విశ్వాసం ఉంది, బలంగా ఉన్నాం, ఖచ్చితంగా సీట్లు గెలుస్తామని అంటున్నారు. అదే మీరు సింగిల్గా గెలిస్తే ఖచ్చితంగా అలాంటి ఫలితం వచ్చేదేమో, కానీ ఈ కలయటం వల్ల కొద్దిగా తేడా కొట్టుద్దేమో ఎన్నికల ముందు. ఇప్పుడు కలవడం వల్ల 4 ఓట్లు యాడ్ అవుతాయి కావచ్చు, కానీ ఎందుకు తేడా అవుతుంది అంటే తప్పకుండా ఇప్పుడు అన్ని వర్గాలను ఇప్పుడు మాకు వాళ్ళకు భావ సారూప్యత ఉందని చెప్పేది అందుకనే. సరే ఇప్పుడు ఆ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినా, లేకపోతే కోటేశ్వరరావు గారు చెప్పినా ఇది దీని వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. మొన్నటి వరకు తిట్టిన వ్యక్తి వెళ్ళి కౌగిలించుకుంటే జనం నమ్ముతారా, విశ్వసిస్తారంటారా? ఇప్పుడు వెంకటేష్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో అనేక మందిని విమర్శించింది. అనేక మంది ఇవాళ దేశంలో ఇండియా పేరు మీద అనేక రాజకీయ పార్టీలు తీసుకొస్తున్నారు. మొన్నటిదాకా ఉన్న వాళ్ళు కూడా బయటికి వెళ్తా ఉన్నారు. విమర్శించిన వాళ్ళందరూ కూడా పక్కకు పెట్టుకున్నారు, మళ్ళీ బయటికి వెళ్తా ఉన్నారు. బీజేపీ ఎన్డీఏ పరిస్థితి కూడా అంతే. అనేక సందర్భాల్లో వారితో కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, విమర్శించి బయటికి వెళ్ళి ఉన్నారు, విమర్శించి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ కూడా సహజమైన విషయం. అక్కడ కూర్చున్న వారికి తెలుసు, యాంకర్ గా మీరు కూడా అనేక సందర్భాలలో ఇట్లాంటి వాటి మీద చర్చ పెట్టిన సందర్భం ఉంది. కానీ సందర్భాన్ని బట్టి రాజకీయాలు అనేది మారుతాయండి. సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఎవరికి ఎట్లా చేస్తా ఉన్నది పరిపాలన చేస్తున్న సందర్భంలో భవిష్యత్తులో తెలంగాణలో ఇలా ప్రజాస్వామ్యం ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఆ ప్రజాస్వామ్యాన్ని ప్రజలను కాపాడుకోవాలంటే అందరం ఒకటయ్యే అవకాశం రావాలి అని చెప్పి ఉద్దేశం కొద్దే ఇలా బీఎస్పీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు తీసుకున్న నిర్ణయము. రెండోది ఇలా అనేక సందర్భాల్లో మనం జరుగుతున్న పరిణామాలు కూడా మనం ఒకసారి గమనించాలి. ఇవాళ ఏం జరుగుతా ఉన్నది తప్పకుండా రేపు భవిష్యత్తులో ఇలా నేను చెప్పడం కాదు, అనేక పార్టీలు ఇవాళ బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, మహారాష్ట్ర పునరావృతం అవుతుందని. ఇట్లాంటి సందర్భాలు అనేక జరుగుతాయి. ఇప్పుడు నేనేదో విమర్శించడం కాదు, రాజకీయంగా మాట్లాడడం కాదు, ఏదో వాళ్ళే. కోటేశ్వర గారు, పొత్తు ధర్మంలో భాగంగా బీఎస్పీకి ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉందంటారు మీ అంచనా ప్రకారం? ఎందుకంటే బిలో 2% ఓటింగ్ ఉంది వాళ్ళకి లాస్ట్ టైం ఎలక్షన్స్లో. ఆ లెక్కను చూసుకున్నట్లయితే ఒక సీటు కూడా ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఏదో ఒక సీటు ఇవ్వాలి కనుక ఇస్తే ఒక సీటు ఇవ్వాలి. నా అభిప్రాయం ప్రకారం ఇంకేదన్నా ఒకటి కానీ లేకపోతే 2 కానీ సీట్లు, ఎక్కడైనా ఒక జనరల్ సీట్ కానీ లేదా ఒక 2 రిజర్వ్డ్ సీట్లు కానీ ఇస్తారా? ఏమి ఇస్తారు? లేకపోతే ప్రవీణ్ కుమార్ గారు తన సీట్తోనే సరిపెట్టుకొని ఇంకెంత చాలేమని చెప్పేసి సర్దుకుంటారా అనేటువంటిది తప్ప. ఎందుకంటే క్యాండిడేట్లు కూడా దొరకాలి కదా. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు అంటే ఒక సీట్లో పోటీ చేయడానికి ఆయన క్యాండిడేట్ ఉన్నారు, కానీ బీఎస్పీ నుంచి పోటీ చేయడానికి క్యాండిడేట్లు ఎవరున్నారు? ఇతర పార్టీల నుంచి అప్పు తెచ్చుకోవాలి. మళ్ళా బీఆర్ఎస్ నుంచే ఇంకొకళ్ళు బీఎస్పీ పేరుతోనో లేకపోతే ఇంకొక పార్టీ నుంచో ఎవరి నుంచో అప్పు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ కే అభ్యర్థులు ఎంతమంది నిజానికి పోటీకి వస్తారనేటువంటి ప్రశ్న ఉండనే ఉంది. సరే చివరికి ఎవరో ఒకరిని పెడతారా అంటే పెడతారు, పెట్టకుండా ఏమీ అంత దిగజారిపోయిన పరిస్థితి ఏం లేదు. కానీ పోటీ నిలబడి డి అంటే డి అనేటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వస్తారా అనేటువంటి ప్రశ్న ఇవాళ. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఎవరెన్ని సీట్లు పోటీ చేసినా అదేమి పెద్ద ఇంపాక్ట్ కలిగించేటువంటిది ఏమి కాదు. అందుకని నా అభిప్రాయం ప్రకారం అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక్క సీటుతోనే సరిపెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఎలా చూసినా సరే బీఆర్ఎస్కి అభ్యర్థులు దొరకని పరిస్థితి అయితే లేదు కదా. అటువంటి సమయంలో ఈ మైత్రిని కేసీఆర్ ఎలా వెల్కమ్ చేశారంటారు? ఈ మైత్రిని అంటే ఇప్పుడు మునిగిపోయే నావలో ఉన్నటువంటి వాళ్ళకి గడ్డిపోచ దొరికినా దాన్ని పట్టుకొని ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటారనేది మనకు తెలిసిందే సామెత. అటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఏ విధంగా వెళ్ళి ఏం చెప్పుకుంటారు అటు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఎవరో ఒక ఆసరా కావాలి. ఆ ఆసరా కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తా ఉంది. రెండోది, మాకు ఇట్లాంటి ఆటుపోట్లు సహజమే అని చెప్పేసి బీఆర్ఎస్ పెద్దలు చెప్తున్నారు. ఇటువంటి ఆటుపోట్లు తెలంగాణ ఆందోళన సందర్భంగా వచ్చినటువంటి ఆటుపోట్లు వేరు. ఒకసారి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది, 10 ఏళ్ల పాటు ఏ విధంగా వ్యవహరించారో జనం పట్ల లేదా మిగతా ప్రతిపక్ష పార్టీల పట్ల ఎట్లా వ్యవహరించారో చూసిన తర్వాత అదే పరిస్థితుల్లో గతంలో మాదిరి జనం కేసీఆర్ ని కానీ లేదా బీఆర్ఎస్ నాయకులను కానీ విశ్వసించేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. ఎందుకంటే పరిస్థితులు మారిపోతాయి. ఒకసారి అధికారానికి వచ్చిన తర్వాత ఎవరి రంగు ఏమిటో జనానికి అర్థమైంది. అర్థమైనటువంటి స్థితిలో
గతంలో ఉన్న మాదిరి లాయల్టీస్ ఉంటాయి, లేకపోతే ఇంకోటి అని అనుకుంటే ఎవరైనా అటువంటి భ్రమలు పడితే చాలా ఆ, జనాన్ని తక్కువ అంచనా వేస్తున్నట్టు. రెండవది, లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే బిఎస్పీకి వచ్చినటువంటి ఓట్లు కూడా కలుపుకుంటే కాంగ్రెస్ ఓట్లతో సమానం అవుతాయి, అప్పుడు మేము గెలుస్తాము అనేటువంటిది. అవి ఆ లెక్కలు ఏబిసిడీలు లేదా 1-2 లెక్కలు తెలిసినటువంటి ప్రాథమిక విద్య అభ్యసించినటువంటి వాళ్ళకి కూడా అదొక అవేమీ అంచనా, తెలిసేది అదొక కాదు. అంచనా. ఆ లెక్కలు కానీ ఆ కాగితాల అంచనా మీదనే నిజమవుతుంటారా? ఉంటాయనేటువంటిది అందరికీ తెలుసు. అదో ఏమంటారు? అదొక స్ట్రాటజీ, అదొక అంచనా అనుకోవచ్చు మనం దాన్ని. అది కానీ అంచనా నిజమయ్యే పరిస్థితులు ఉన్నాయంట, గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్నాయంటారా? నేను ముందే చెప్పాను, అటువంటిది ఏ విధంగానూ ఉండదు. బీఆర్ఎస్ కి లేదా బిఎస్పికి గతంలో వచ్చినటువంటి ఓటింగ్ అట్లాగే ఉండరు. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ గారిని ఆయన యొక్క అధికారిగా ఆయన సిన్సియారిటీని చూసి లేదా ఆయన యొక్క మేధావితనాన్ని చూసి అభిమానించినటువంటి అనేక మంది ఆ, ఆ, ఆయన వెనకాల చేరి కష్టపడి పనిచేశారు. ఇవాళ వాళ్ళందరూ ఏ విధంగా ప్రవీణ్ కుమార్ గారు చెప్పుకోవచ్చు టీవీల ముందు లౌకికవాదం కోసం పనిచేస్తున్నామని, కానీ ఈ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు గతంలో మాదిరి దొరలు లేకపోయినా కానీ దొరతనం అనేటువంటిది ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది. ఆ దొరతనానికి ప్రధానంగా బలైనటువంటి వాళ్ళు లేదా ఇప్పటికీ వివక్షకు గురవుతున్నటువంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, ముఖ్యంగా దళితులు. ఈ పొత్తు అనేటువంటి కాంగ్రెస్ అందరికీ నెత్తిన తెలిసిందే. పాల్పోసినట్టేనా కోటేశ్వర గారు? ఈ పొత్తు కాంగ్రెస్ కాంగ్రెస్ ఉమ్. కాంగ్రెస్ కి వీళ్ళిద్దరు కలిసినంత మాత్రాన కాంగ్రెస్ కి ప్రత్యేకంగా ఒరిగేది ఏమి ఉండదు. కాంగ్రెస్ కు ఉండేటువంటి ఏదో ఉన్నది. ఎందుకంటే రోజు అనేక మంది గ్రామీణ ప్రాంతాల్లోనూ లేదా పట్టణాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, వీళ్ళందరూ చేరుతున్నారు. అయితే వాళ్ళందరూ వెనకాల వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి ఓటర్లు అందరూ కూడా చేస్తారని మనం చెప్పలేము. కానీ కొంతమందిని, ఒక 5% మందిని లేదా 10% మందిని వాళ్ళు ప్రభావితం చేసినప్పటికీ ఆ మేరకు కాంగ్రెస్ కి గెయిన్ అవుతుంది. అందుకని వీళ్ళు ఈ 2 పార్టీలు సర్దుబాటు చేసుకున్నంత మాత్రాన అదనంగా కాంగ్రెస్ కి వచ్చేది ఏమీ ఉండదు. ఈ పార్టీలు వాళ్ళు నిర్వీర్యం అయిపోయి నిస్తేజంగా ఎవరు పోతే పోనీలమ్మని చెప్పేసి ఒక నిరాసక్తతగా లోనే అవకాశం కూడా ఉంది. ఆ రీత్యా కాంగ్రెస్ కి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప ఓట్ల పరంగా పెద్దగా కాంగ్రెస్ కలిసి వచ్చేది ఏమి ఉండదు నా అభిప్రాయం ప్రకారం. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు మీకు కలిసి వచ్చేలాగుందా? మీరు అదే అనుకుంటున్నారా? మ్యూట్లో ఉంది చూడండి శ్రీనివాస్ రెడ్డి గారు, చెక్ చేసుకుని ఒకసారి. మ్యూట్లో ఉన్నట్టుంది మీ ఫోన్. వెంకటేష్ గారు, బీఆర్ఎస్ తోటి బీఎస్పీ పొత్తు కలిసినా కూడా ఎలాంటి ఓటు ట్రాన్స్ఫర్ కాదు. చాలా స్పష్టం, తెలంగాణ ప్రజానికానికి తెలుసు. 1+1=2 అనేది ఇది మ్యాథమెటిక్స్. రాజకీయాల్లో 1+1=2 ఎప్పుడూ కాదు. ఫర్ ఎవర్ నెవర్ అనమాట. ఫర్ ఎవర్ అండ్ నెవర్ ఇది. ఎందుకంటే బీఎస్పీకి 2% ఓట్లు లోపు ఉన్నాయి. మన ఎలక్షన్ జరిగినప్పుడు నవంబర్లో ఆ 2% ఓట్లే తేడా వచ్చింది కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కనుక్కొని. ఆ 2 ఇక్కడ వచ్చినాయి కాబట్టి సరిపోతాయి. ఇక మళ్ళీ మేము ఎంపీలో 17 గెలుచుకోవడం అనేది చాలా దొంగ లెక్కలు, అది కరెక్ట్ లెక్కలే కావు. 1+1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 ఇన్ పొలిటికల్. 1+1 ఇన్ మ్యాథమెటికల్. అది వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్ దీంట్లో. కాబట్టి అట్లాంటి ఆశలు పెట్టుకున్నా కూడా అది ఆశలు. కేసీఆర్ గారు ఏంటంటే ఇలా దిక్కుతో వస్తుంది పరిస్థితి. అంటే ఎట్లాంటి వాళ్ళకైనా ఆ పరిస్థితి వస్తుంది ఏదో ఒక జీవితాల. కేసీఆర్ గారికి ఇలా స్పష్టంగా ఆ పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు రాజకీయాన్ని శాసించిన, తెలంగాణను శాసించిన కేసీఆర్ గారు ఇవాళ కనీసం పొత్తుల కోసం అరువులు చేసే పరిస్థితి వచ్చింది. 2% ఓట్లు లేని వాళ్ళని కూడా అడిగే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉన్న క్రేజ్ వేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆయన అంటే చాలా మందికి అభిమానం ఉంది. ఆయనకు ఓటు వేసి అయిపోయినా కూడా అది వెరీ క్లియర్, అది అడ్మిటెడ్ ఫ్యాక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఒక మేధావి, ఒక ఇంటలెక్చువల్, అదే నిజమైతే శ్రీనివాస్ రెడ్డి గారు, అది నిజమైతే లాస్ట్ ఎలక్షన్స్ లో ఆయన గెలిచిండేవారు. కాగజ్ నగర్ నుంచి కంటెస్ట్ చేశారు. అంటే అభిమానం వేరు. అదే చెప్తున్నా వెంకటేష్ గారు, అభిమానం వేరు, ఓటు వేరు. అభిమానాన్ని ఓటుగా మౌలు చేసుకోవడం వల్ల రాజకీయ నాయకులది కానీ, పార్టీలది కానీ, వ్యక్తులది కానీ ఖచ్చితంగా ఉంటది. ఇక్కడ మనకు పరిచయం ఉన్న 10 మంది ఉంటే 10 మంది మనకు ఓటేరు. మనకు అందరూ ఎట్లే చెప్తారు. ఓటు వేసిన వాళ్ళు మన వాళ్ళందరూ మౌలు చేసుకునే విధానంలో ఉంటుంది అనమాట. పార్టీ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, ఇంకా ఏమైనా ఇతర ఏమైనా ఉన్నా కూడా అదే వ్యక్తిగతంగా ఉంటుంది తప్ప 100% ఓటు ట్రాన్స్ఫర్ కాదు అభిమానం. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి పార్టీలకు ఖచ్చితంగా అభిమానులు ఉన్నారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎప్పుడు మారారు? ఇవాళ చాలా మంది ఇలా ఆయన అమ్మటం కూడా ఆలోచనలు పడ్డారు. ఎందుకంటే నేను చాలా మంది మా ఖమ్మంలో కానీ, హైదరాబాద్లో కానీ చూస్తూ ఉంటాను. ఆయనంటే అభిమానులు చాలా మంది.
ఏంటి ఇట్లా అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు ఇట్లా మారారని ఆయనకి ఎంపీ కావాలని అనుకున్నారు. ఈ బీఎస్పీ తోటి నా జీవితంలో నేను ఎంపీ కాదు కదా, వార్డు మెంబర్ కూడా కాలేదు, కాబట్టి బీజేపీ తోటి కలిస్తే కనీసం నాకు ఒక నాగర్ కర్నూలులో ఇస్తారు, ఆ ఒక నాగర్ కర్నూలులో గెలవచ్చు అనేది నేను అనుకోవడం ఏంటంటే ఆయన ప్లాన్ ఇది, అంతే తప్ప వేరే ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంకా మా అభ్యర్థిని డిక్లేర్ చేయలేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ పంచుకోవటం. మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడ నిల్చుకున్నారు, సిరిపూర్ కాంగ్రెస్ గారు నిల్చున్నారు, అక్కడ థర్డ్ ప్లేస్ కు పోయారు. మరి వాళ్ళ మనం చూసుకున్నట్టు ఒక్కసారి ఎంపీ కోట్లు వేస్తుంది ఎట్లా అనుకుంటున్నారో నాకు అర్థం కాదు. అంటే వీళ్ళు ఎంత అవగాహన రహితము. మళ్ళీ కేసీఆర్ గారు ఏంటంటే ఏదో జరుగుతుంది, ఏదో జరిగిందని ఒక తెలంగాణ ప్రజానికైనా మభ్య పెట్టే ప్రయత్నమే తప్ప ఇది యథార్థ దూరము, వాస్తవానికి 200 కిలోమీటర్ల దూరము. ఎట్టి పరిస్థితి కూడా ఇది కాంగ్రెస్ నెత్తి మీద పాలు పోసినట్టే అయిపోయింది బీఆర్ఎస్ ఏదైతే బీఎస్పీ చేసిన పని. ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడే ఏమన్నాడంటే మనం వినలేదా, బీఆర్ఎస్ లేదు, బీఎస్పీ లేదు, ఏఎస్పీ లేదని ఆయన ఊతపడంగా పడికట్టు పదాలు మాట్లాడతారు కదా కేసీఆర్. బీఎస్పీ లేదు, ఏఎస్పీ లేదు అన్నాడు. మరి ఈ లేని ఏఎస్పీ కోసము ఎందుకు ఇలా అరువులు చేస్తున్నాడు అని స్పష్టంగా అడుగుతున్నాము. లేదని ఆయనే చెప్పారు కదా, లేని పార్టీతో పొత్తు ఏంటి మరి? ఇవాళ సీట్లకి ఎన్ని సీట్లు ఇద్దరు సర్దుబాటు చేసుకోవడానికి సీట్లకు వ్యక్తులు లేరు. ఎవరు సర్దుబాటు చేసుకుంటారు? కేసీఆర్ గారు. కేసీఆర్కి లేరు కదా వ్యక్తులు. ఎక్కడ 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 పర్ఫెక్ట్ గా ఇందాక సోదరు చెప్పారు, ముగ్గురు నలుగురు, ఎక్కడ ముగ్గురు నలుగురు పోటీ చేస్తున్నా మా ఖమ్మంలో అయితే ఎవరు లేరు. నేను క్లియర్ చెప్తాను అఫీషియల్ మా ఖమ్మంలో ఒక్కరు కూడా పోటీ పడటానికి ఇంట్రెస్ట్ లేరు. ఇద్దరు ముగ్గురు పక్కన కేసీఆర్ కి వ్యక్తులు లేదని కరెక్ట్ కాదు. అసలు ఆయన ఉండన్నాడు. మీరు బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్స్ లేరనేది కరెక్ట్ కాదేమో. గతంలో కూడా ఆయన ప్రకటించారు, కానీ ఆయన ఉండన్నాడు. ఇప్పుడు కూడా ప్రకటించారు. నాకు డౌట్ ఆయన చివరి దాకా ఉండేది కూడా. ఎందుకంటే నేను చాలా అవగాహనతోటే మాట్లాడుతున్నాను, నేను సౌండ్ మైండ్ తోటే మాట్లాడుతున్నాను, నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే ఎన్ఎస్యూ నుంచి యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ నుంచి నేను రాజకీయాలకు వచ్చాను. 12 ఏళ్ల వయసు నుంచి రాజకీయాల దగ్గర నుంచి చేసుకుంటూ చూస్తున్నా, ప్రజలలో ఉండి చూస్తున్నాను. కాబట్టి ఇలా మీకు నల్గొండ కానీ, భువనగిరి కానీ, ఖమ్మం కానీ, మహబూబ్ నగర్ కానీ, మహిబాద్ కానీ, ఇలా నాగర్ కర్నూలు కానీ, ఇలా చాలా చోట్ల మీకు అభ్యర్థిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒక వ్యక్తితో పోటీ పెట్టుకుని ఓడిపోయి మొత్తం వాళ్ళకి ఇచ్చేసి మీకు గెలిచి ఒకటి అనుకునే తీసుకునే ఒక ప్రయత్నమే తప్ప ప్రజలు మగ్గుపుచ్చే ప్రయత్నం తప్ప వేరేం లేదు. నవంబర్ 3 నెలలు ఏం మార్పు జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ప్రజలు 3 నెలల్లో ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే భావస్వారూప్యత. ఎక్కడ భావస్వారూప్యత? బీఎస్పీకి బీఆర్ఎస్ కి భావస్వారూప్యత అని ఎక్కడ ఉందో, బీకి బీ కలిస్తే భావస్వారూప్యత తప్ప వేరే ఏం లేదు. అసలు నో వే కాన్సర్ విత్ బోత్ పార్టీస్. రెండు విద్రోహాలు, నార్త్ సౌత్ పోల్స్, అగ్రవర్ణ అహంకారంతో కూడినటువంటి ఒక పార్టీ, బహుజనులతో కూడినటువంటి ఒక పార్టీ. అసలు ఎక్కడ సంబంధం లేదు. అలాంటి పార్టీలు కలుస్తుంటే ఇలా రాజకీయాలు ఏ స్థాయికి వచ్చినా తెలంగాణ ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. అధికారాన్ని లేకుంటే కనీసము 3 నెలలు కూడా ఉండలేని పరిస్థితులు ఇలా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ నాయకులు అంటే మా రేవంత్ రెడ్డి గారు నేను చెప్పారు, బిల్లాలంగా సమితని ఇవాళ వాళ్ళిద్దరు బావబొమ్మతో నిద్రపోతున్నారో లేదు నాకైతే డౌటే. వాస్తవం చెప్పండి, ఎప్పుడు అధికారం ఉన్నారు అక్కడ తండ్రట్నే, కొడుకట్నే, అల్లుడట్నే. అంటే ఏంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో? అంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో మేము గెలిచాము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యారు, పాలించని ఒక ప్రతిపక్ష పాత్ర పోషించారు. అసెంబ్లీలో ఏమో కేసీఆర్ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు వాళ్ళకి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి చాలా తక్కువ పర్సంటేజ్ ఓట్లు మాత్రమే డిఫరెన్స్, సీట్లు కూడా పెద్ద వేరియేషన్ లేదు. కానీ అటువంటి పార్టీకి అభ్యర్థులు లేరు అనేది కరెక్ట్ కాదేమో శ్రీనివాస్ రెడ్డి గారు. వెంకటేష్ గారు వెరీ క్లియర్. నేనేమి పార్టీ పరంగా ఏం మాట్లాడతానే మాట్లాడండి. ఒక్క నిమిషం, మీకు తెలుసు ఆ విషయం. ఎక్కడ కూడా వాసుదేవ్ రెడ్డి అన్న మీకు తెలవని విషయం కాదు. మీరు విద్యార్థి రాజకీయాలు వాళ్ళిద్దరూ యూనివర్సిటీ కాకతీయ లా చేసినప్పుడు మీరు చదువుకుంటున్నారు. కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, పిహెచ్డి చేసినాం అందరం. మనం ఇవాళ వాస్తవంగా అభ్యర్థులు ఎక్కడ ఉన్నారో మీరు ఒక్కసారి ఆత్మీయమానం. మీరు కేసీఆర్ గారు ఇవాళ అభ్యర్థులు లేక కొట్లాడుతున్నారు. ఎవరు నిల్చో ఒకప్పుడున్న పరిస్థితి చెప్పడం అయితే ఇది లేదు. వాసుదేవ్ రెడ్డి గారు గమనించాలి. మాట్లాడి లేదు అభ్యర్థులు చెప్పండి. ఎవరు లేరండి. దేశ ప్రజలు లేక బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకొని ఇవాళ బీఎస్పీని బదనం చేయాలని చూస్తున్నారు. బీఎస్పీ నేషనల్ పార్టీ ఒక బహుజన పార్టీలు ఇక్కడ బహుజనవాదం లేదు. ఉన్న బహుజనవాదం చూసుకోండి. వాసుదేవ్ రెడ్డి గారు ఆ లెక్కలు అయిపోయింది రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి పడే అయిపోయింది అని చెప్పడం ఇది సరైనది కాదు. ఇప్పుడు నేను మీరు చెప్పారు కదా, మీరు ఒక మాట ఇవాళ చెట్టు మీద 10 కొంగలు ఉన్నాయి. ఒక వేటగాడుతో కొంగను కాల్సింగ్ కింద ఉంటాయంటే 9 లెక్కలు. ఇవాళ 9 కాదు, ఎవరు లేని పరిస్థితి వచ్చింది. వాళ్ళు
అంటే అయిపోయింది ఇది గత చరిత్ర. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, టిఆర్ఎస్ బిఆర్ఎస్ అనేది గత చరిత్ర, ఇది చాలా స్పష్టం. వాజురెడ్డి గారు మీరు ఇందాకనే అన్నారు ఎంపీ ఎలక్షన్ ఎదురుగా చాలా మార్పులు ఉంటాయండి, ఇవే వచ్చే మార్పు. నేను చెప్తున్నా బీఆర్ఎస్ ప్రజానికం దయచేసి గుర్తుంచుకోండి, మద్ది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, న్యాయవాదిని కూడా నేను. ఎట్టి పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాకపోతే నా పేరు మద్ది శ్రీనివాసరెడ్డి. నేను బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ భవిష్యత్తులో ఉండేది బీఎస్పీ బీజేపీ శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటే రాష్ట్రంలో శ్రీనివాస్ రెడ్డి గారు మీ మాటలో ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఎంతమంది పోయారు? కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లు, కార్పొరేషన్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్లీజ్ స్పీక్ వన్ బై వన్ అండ్ రిక్వెస్ట్ టు బోత్ ఆఫ్ యూ ప్లీజ్. జరుగుతుందే చెప్తున్నాను, దృశ్యం కాదు ఇది. కళ్ళతో చూస్తున్నాం కదా, కళ్ళతో చూస్తున్నాం కదా. ఎక్కడున్నారు మా ఖమ్మంలో డీసీబీ చైర్మన్ పోయారు, మేయర్లు పోయారు, కార్పొరేటర్లు పోయారు, శ్రీనివాస్ రెడ్డి గారు చాలా చోట్ల పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు లేదు అసలు మీరు కూడా నాకు తెలిసి కాంగ్రెస్ రావచ్చు 4 రోజుల తర్వాత. వాల్దోరెడ్డి గారు కూడా 4 రోజుల ఇంకా కాంగ్రెస్ రావచ్చు. ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల ఏమీ వినిపించదు. ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకటి వెంకటేష్ గారు ఇలా వారి పార్టీకి మేమేదో చెప్పేది కాదండి. వారి నాయకుడు రేవంత్ రెడ్డి గారే మొన్న నరేంద్ర మోడీ వచ్చినప్పుడు చెప్పిండు, మా పార్టీ సెంట్రల్ లో అధికారం వచ్చే అవకాశం లేదు, మళ్ళీ మీరే వాసుదేవ్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల మీ కంటెంట్ బయటికి పోదు, అర్థం కాదు ఎవరికి కూడా. పట్టుకొని పోయి బీజేపీలో కలిసి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు వెయిట్ చేయండి. శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఆగాలి మీరు ప్లీజ్. వాసుదేవ్ రెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారు అడిగారా మీరు? వాసుదేవ్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. పార్టీ బీజేపీకి బి టీము ఇది చాలా సందర్భాలలో చూసినాము. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గతంలో ఎంపీ ఎలక్షన్ జరిగితే గెలుపు కోసం మొన్న జరిగిన ఎన్నికల్లో వాసుదేవ్ రెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారు మీరు బీఎస్పీతో కంటే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే ఇంత గొడవ ఉండేది కాదేమో. వాసుదేవ్ రెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారు మీరు బీఎస్పీతో కంటే కూడా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే ఇంత గొడవ ఉండేది కాదేమో, ఇంత రచ్చ ఉండేది కాదేమో. బీజేపీకి బి టీమ్ గా మారబోతా ఉన్నది. ఇంటర్నల్ గా రేవంత్ రెడ్డి గారి టీం అంతా కూడా వాసుదేవ్ రెడ్డి గారు, పనిచేయబోతా ఉన్నది. వాసుదేవ్ రెడ్డి గారు వర్గాలు ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకత్వం ఒకవైపు, ఈ మధ్యలో వచ్చిన రేవంత్ రెడ్డి గారి వర్గం ఒకవైపు ఉన్నది. కాబట్టి ఇలా వారి మధ్యలోనే మొన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడిన తీరును బట్టి వాసుదేవ్ రెడ్డి గారు ప్లీజ్ విభేదిస్తా ఉన్నారు. బయట ప్రజలు విభేదిస్తా ఉన్నారు, లోపల పార్టీ వాళ్ళు విభేదిస్తా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని ఎవరు బయట నుంచి తప్పకుండా భవిష్యత్తులో జరగబోయింది. బీఆర్ఎస్ పార్టీ శ్రీనివాస్ రెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారు మీ ఇద్దరు ఒకేసారి మాట్లాడుతున్నారు. నా మాట వింటలేదు, వినిపించట్లేదు, ఏం అర్థం కావట్లేదు. ప్లీజ్ ప్లీజ్ మెయింటైన్ ద డిబేట్ డెకరామ్. వాసుదేవ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఒకటే క్వశ్చన్, సూటికి క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు బీఎస్పీతో కంటే కూడా కమ్యూనిస్టులతో పెట్టుకుంటే, కమ్యూనిస్టులో పొత్తు పెట్టుకుంటే కొంచెం బెటర్గా ఉండేదేమో అనేది చాలా మంది ఒపీనియన్. ఇప్పుడు వెంకటేష్ గారు ఇవాళ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే, ఆయన జోస్యం చెప్తా ఉన్నారు. వారు ఏం జోస్యం చెప్తా ఉన్నారంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ కనుమరుగైతుందని. ఇప్పుడు అక్కడ ఉన్న కోటేశ్వరరావు గారు కావచ్చు లేదా శ్రీనివాస్ రెడ్డి గారు గుర్తించుకోవాల్సిన అంశం ఏంటిదంటే,
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ అనే విషయాన్ని మరవకూడదు. తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటే, బీజేపీ తెలంగాణలో ఇక్కడ పనిచేస్తా ఉన్నదంటే, కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన తెలంగాణ పోరాటాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే విషయాన్ని మరవకూడదు. కాంగ్రెస్ సహకారం లేకుండా మీరు సాధించలేరు కదా సార్. మీరు కనుమరుగు చేస్తారు వాసుదేవరెడ్డి గారు, కాంగ్రెస్ సహకారం లేకుండా మీరు సాధించగలిగేవారు కాదేమో. వాసుదేవరెడ్డి గారు, కాంగ్రెస్ సహకారం లేకుండా మీరు తెలంగాణ సాధించగలిగేవారు కాదేమో. పార్టీని మట్టు పెట్టాలనే ఆలోచన చేసే ఏ రాజకీయ పార్టీకైనా భవిష్యత్తులో ఇంతకు రెట్టింపుగా బీఆర్ఎస్ పార్టీ సమయం మించిపోతుంది. కోటేశ్వర గారు, ఐదు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తుంది. అక్కడ ఎక్కడ మాకు సంశయం లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా బలంగా చెప్తున్నారు బీఆర్ఎస్ కనుమరుగైపోద్ది అని. నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే వాళ్ళిద్దరికి పెద్ద తేడా ఏం లేదు. ఇద్దరు రెండు పార్టీలు కూడా పెద్దగా ఓట్ల పర్సెంటేజ్ చాలా తక్కువ, సీట్లు కూడా అంతంత మాత్రంగానే. ఏ పార్టీ కూడా కన్వర్గయ్యేటువంటి అవకాశాలు లేవండి. ఎందుకు అంటే అవకాశాలు లేనటువంటి వాళ్ళు అనేక మంది కొత్తగా ఏ పార్టీలో అయినా చేరి తమ అవకాశాన్ని పరీక్షించుకునేందుకు చూసేటువంటి నియో రీచ్ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పుష్కలంగా ఉన్నారు. అందువలన టీఆర్ఎస్ కొంతమంది డబ్బున్నటువంటి వాళ్ళు వెనకడికి వేయచ్చు తప్ప అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. ఎందుకంటే పార్టీ కనుమరుగు అవుతుందని నా అభిప్రాయం అయితే అది కాదు. పార్టీ కనుమరుగు కాదు, కాకపోతే ఏంటంటే నిస్తేజంగా ఉంటుంది ఒకటి. రెండోది ఈ ప్రత్యేక వాదంతో వచ్చినటువంటి ఉనికిలోకి వచ్చినటువంటి పార్టీలు ఏవి కూడా గతంలో ఎక్కువ కాలం నిలవలేదు. మనం చూసాం తెలంగాణ మర్రి చెన్నారెడ్డి గారి నాయకత్వాన తెలంగాణ ప్రజాసమితి పేరుతోటి పెద్ద ఎత్తున ఆ రోజు ఆ పార్లమెంటు స్థానాలని గెలుచుకున్నటువంటి పార్టీ ఏమైంది ఆ తర్వాత? అందువలన మనోభావాలతోటి వచ్చినటువంటి పార్టీలు అవి ఎంతకాలం ఉంటాయనేటువంటి పెద్ద ప్రశ్న. మీ అంచనా ప్రకారం కోటేశ్వర గారు, మీ అంచనా ప్రకారం కమ్యూనిస్ట్ బలంగా ఉన్నారా, బీఎస్పీ బలంగా ఉందా? మీ అంచనా ప్రకారం, మీ ప్రకారం ఏమంటారు? మీ అంచనా ప్రకారం కమ్యూనిస్టులు బలంగా ఉన్నారా, బీఎస్పీ బలంగా ఉందా తెలంగాణలో? ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా అన్ని స్థానాల్లో పోటీ చేసి ఉంటే బీఎస్పీ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకునేవాళ్ళు. కమ్యూనిస్టులు అన్ని స్థానాల్లో పోటీ చేయలేదు కనుక కమ్యూనిస్టులకు ఉన్నటువంటి బలం పరిమితంగానే ఉంది. బీఎస్పీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది కనుక దానికి వచ్చింది. లేదు ఒకవేళ మొత్తం అట్లా చేసుకున్నా గానీ దానికంటే తక్కువ అయితే ఏమి ఉండదు, ఈక్వల్ గా ఉండొచ్చు. రెండు కమ్యూనిస్ట్ పార్టీలకు ఓటింగ్ కలుపుకుంటే ఎక్కువ ఉంటుంది. విడివిడిగా చూసుకున్నట్లయితే మూడు పార్టీలు కూడా ఈక్వల్ గా ఉంటే ఉండొచ్చు, అంతే తప్ప ఏదో పెద్ద అదనంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అదనంగా ఉందని నేనైతే అభిప్రాయపడలేదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనోభావాలతో ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు లీడర్ ఎట్లా అయ్యాడండి? జయాంధ్ర ఉద్యమంలో ఆయన పెద్ద లీడర్ గా ఎమర్జ్ అయ్యాడు. కానీ అదే బీజేపీ ఆయన ఆనాడు జనసంఘంలో ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తోటి, ఏబీపీ బ్యాక్గ్రౌండ్ తోటి ఆ రోజు దాన్ని పెద్ద ఎత్తున చేశారు. కానీ ఏమైంది తర్వాత? ఆ జయంత్ర ఆందోళన అనేటువంటి చెప్పబడిపోయిన తర్వాత మళ్ళీ ఆ వెంకయ్య నాయుడు గారు కనుమరుగైపోయారు. అందువలన మనోభావాలతో వచ్చినటువంటి ఆందోళనలో జరిగినటువంటి నాయకులు కానీ పార్టీలు కానీ వాళ్ళ మనుగడ అనేటువంటిది పరిమితంగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు అవకాశం ఇస్తాను, సమయం మించిపోతుంది, చాలా షార్ట్ ఆన్సర్ ఇవ్వండి. శ్రీనివాస్ రెడ్డి గారు, డబుల్ ఇంజన్ తో వస్తున్నారు వాళ్ళు, బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి వస్తున్నారు, మిమ్మల్ని ఢీకొట్టబోతున్నారు. మీకు మీ పవర్ ని తగ్గిస్తారేమో, మీ సీట్లని, మీకు వచ్చే సీట్లని. ఇక్కడ కరెక్షన్ అండి వెంకటేష్ గారు, మీకు ఐడియా లేకపోవచ్చు. డబుల్ ఇంజన్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఒక అధికారం ఉంది, అంటే రాష్ట్రంలో అంటే కేంద్రంలో అనొచ్చు, కేంద్రంలో అంటే రాష్ట్రంలో. ఇక్కడ రెండు ఇంజన్లు లేవు ఇక్కడ యాక్చువల్గా, ఎందుకంటే కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు. డబుల్ ఇంజన్ వరుడు మాకు వర్తించుంది, ఎందుకంటే కేంద్ర స్థాయిలో మాట్లాడేటప్పుడు మాకు అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్, అక్కడ బీజేపీ వాళ్ళకు ఉంటుంది తప్ప బీఎస్పీ రెండు పార్టీలు రెండు కూడా రెండు పార్టీలు అంతే. ఆ ఉద్దేశంతో అంటున్నా నేను, రెండు పార్టీలు అసలు బీఎస్పీకి ఇంజనే లేదండి, బీఎస్పీకి ఇంజనే లేదు. అసలు సర్కార్ వస్తుంది, అసలు ఇంజన్ లేదు సర్కార్. గూడ్స్ అది ఆగిపోయింది, అక్కడ కారు రిపేర్కి వచ్చింది. కేటీఆర్ గారు చెప్పారు కదా రిపేర్కి వచ్చింది మా కారు అని చెప్పారు, ఆయన అయిపోయారు రిపేర్కి వచ్చింది. అది బాగా గాలిగా తుప్పు అమ్ముకోవడం దాన్ని. సరే, ఏనుగు కారు కలిసి వస్తున్నాయి, ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ఏనుగు కారు కలిసి వస్తున్నాయి, అది ఎక్స్పైరీ డేట్. ఏనుగు కారు రెండు కలిసి వస్తున్నాయి. ఇప్పుడు అది స్లో వచ్చేది, అది వచ్చేది, అది ఎట్లా అసలు అదే పడదు అది. రైట్ రైట్. కాబట్టి ఫైనల్ వర్డ్స్ తెలంగాణ ప్రజల్ని కొలుసు చేసుకుంటారు. వాసుదేవ్ రెడ్డి గారు, ఫైనల్ వర్డ్స్, కంక్లూడింగ్ రిమార్క్స్.
ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండు కారు సర్వీసింగ్ అయిపోయింది, తుప్పి పట్టిపోయింది అన్నాడు. కారు సర్వీసింగ్ చేసుకొని బ్రహ్మాండంగా మళ్ళీ బయటికి రాబోతున్నది ఒకటి. రెండవది ఇప్పటిదాకా కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఇవాళ మేము ఉద్యమ పార్టీ నుంచి వెళ్ళి రాజకీయ పార్టీగా మారినాము. మా సభ్యత్వం 60 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు 60 రోజులు ఉండబోవని చెప్పి కోటేశ్వరరావు గారు ఏదైతే చెప్పిండ్రో అది వారి విశ్లేషణ. జరిగితే జరిగి ఉండవచ్చు, కానీ అది బీఆర్ఎస్ విషయంలో జరగదనేది నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మా పార్టీ తెలంగాణ తీసుకొచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు చెప్పిండ్రు మేము ఉద్యమ పార్టీ నుండి రాజకీయ పార్టీగా మారబోతున్నాం, ఇప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తాయో మేము కూడా గదే చేస్తామని వారు చెప్పిండ్రు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ, మాకు ఒక 60 లక్షల మంది సభ్యత్వం ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ సోదరులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినా, పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినా, ఇలా వారికి ఉండే ఆలోచన విధానం వారికి ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల నుంచి వెళ్ళి ఉద్యమం నుంచి వెళ్ళి వచ్చిన వ్యక్తిగా నాకున్న ఫీడ్బ్యాక్ చెప్తా ఉన్నాను. నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలకు చేస్తున్న అమలుకు పొంతన లేకుండా పోయింది. ఇది ప్రజల్లో చర్చ జరుగుతా ఉన్నది. ప్రజలు ఈ తక్కువ సమయంలోనే అన్ని తెలుసుకుంటా ఉన్నారు. అదేవిధంగా కోటేశ్వర గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఆఫ్ కోర్స్ ఎన్నికలు సమీపిస్తున్న ప్రతి పార్టీ కూడా వారి యొక్క ప్లస్లు మైనస్ చెప్పుకోవడంతో పాటుగా ధీమా వ్యక్తం చేయడం అనేది జనాల్లోకి వెళ్తూ మేము ఖచ్చితంగా సాధిస్తాం, విజయం సాధిస్తాం, ఎక్కువ సీట్లు మాకే వస్తాయని డిఫెండ్ చేసుకోవడం చెప్పడం కామనే. బట్ అల్టిమేట్గా జనాలు ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు, ఎవరికి పట్టం కడతారనేది పాయింట్. అది ఎన్నికల తర్వాతే తెలుస్తుంది.